జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ప్రధానంగా ఉండే సమస్యలు ఏమేమి ఉన్నాయి అనుకుంటే ఇక్కడ కేసీఆర్ వస్తారన్న. కేసీఆర్ వచ్చేది, బట్ ప్రధానంగా ఉండే సమస్యలు ఇక్కడ ఏమేమి ఉన్నాయి? సమస్యలు అంటే ఇక్కడ ఏం బాగలేదు. ఒకటేమో రోడ్డు ప్రాబ్లము, ట్రాఫిక్ జామ్లు, పోలీసు వాళ్ళు టైం కు పని చేయట్లేదు. ఇంకా రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఉందని, కేసీఆర్ ప్రభుత్వం ఉందని గౌరవ ట్రాఫిక్ జామ్ అంటే అట్లనే ఉంటది. ఇక్కడ లోకల్ ఆటో వాళ్ళు ఎక్కువ ఉన్నాడు. ఒకటి వాళ్ళు కూడా వాళ్ళు పట్టుకొని వాళ్ళు పని చేస్తున్నాము కరెక్టే, కానీ సిటీ స్టాండ్ వాళ్ళకి ఏం ప్రయోజనం లేదు. మరి ఏ పార్టీ అధికారంలోకి వస్తే ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ అవుతాయని మీరు అనుకుంటున్నారు? మేము అనుకుంటున్నాను కేసీఆర్ రావాలి. అప్పో సుప్పో ఏం చేసినా గానీ కేసీఆర్ వస్తుంది. మళ్ళీ కేసీఆర్ అధికారంలోకి వస్తే జరుగుతుందని మీరు అనుకుంటున్నారా? అనుకుంటున్నాం. ఈ ఉన్న వాళ్ళకే డబుల్ బెడ్రూమ్ ఎందుకు ఇస్తారు? ఇప్పుడు ఆల్రెడీ ఒక ఇల్లు ఉంది వానికి ఎందుకు ఇవ్వాలి? అవసరం కదా, అనవసరంగా ఇచ్చిన వానికి మళ్ళీ వాడు వాపస్ ఇస్తారా? ఇయ్యడు. కొత్త ఎంక్వైరీ చేసుకున్న తర్వాత ఎవరికి లేదు ఎవరికి ఉంది అదన్నీ చూసుకున్న తర్వాత ఇవ్వాలి. మరి ఈసారి నియోజకవర్గంలో ఎమ్మెల్యే ఎవరిని చూడాలనుకుంటారు మీరు? ఎవరైతే బాగుంటుంది ఎమ్మెల్యే? ఇప్పుడు ఎమ్మెల్యే అంటే వీళ్ళే గోపీనాథ్ సునీత గారు అంటారా? సునీత గారు అధికారంలోకి వస్తే బాగుంటుంది అని అంటారు మీరు? అనుకుంటే బాగున్నా అంటే ఆమె కూడా కొత్తగా వచ్చి ఏం చేయలేదు. తర్వాత ప్రభుత్వం చేస్తారు. మరి మీరు చెప్పిన ప్రకారం ఏ పార్టీ గెలిచే అవకాశం ఉంది అనుకుంటారు? ఇదే టీఆర్ఎస్ వస్తే అంటారు రావాలంటే మొత్తం టీఆర్ఎస్. ఇక్కడ వేరే ఎవరు రాదు. రేవంత్ రెడ్డి మీటింగ్ పెట్టిండు, బేకార్ మాట్లాడిపోయాడు. 500 సిలిండర్ ఇస్తున్నాము, 200 యూనిట్ కరెంట్ ఇస్తున్నాము, మళ్ళీ మహిళకి 2000. ఒక్కరికైనా వచ్చిన వాళ్ళు చెప్పమని చెప్పు. नाके राले इलेक्शन आ रहे ना, अब कौन सा पार्टी की मेजोरिटी ज्यादा है? टीआरएस को। टीआरएस को क्यों? क्यों टीआरएस को कई को है? कई को बोले तो अच्छे काम करा वो टीआरएस का। अभी नवीन यादव है ना, कुछ से भी काम करा है इधर? नहीं अभी तो आने वाले ना। अभी कांग्रेस आया ना, आपका ऑटो ऑटो चला रहे ना, अब कैसा चल रहा? नहीं है, कारोबारी नहीं है रोडों पे, पूरा डिस्ट्रिक्ट के ऑटो है, पूरा लोकल ऑटो है, कारोबारी नहीं है रोड पे। अभी जुबली बाई इलेक्शन में आप कौन सा पार्टी को वोट देना चाह रहे हैं? मैं अपना तेलंगाना केसीआर साहब। अभी जुबली में मेजर प्रॉब्लम्स क्या है? मेजर बोले तो अभी कुछ प्रॉब्लम, ड्रेनेज के प्रॉब्लम, वही है, ट्रैफिक है, फुल ट्रैफिक जाम है, रोड सही नहीं है। మనం బోరబండ డివిజన్ లో ఉన్నాం. ఇప్పుడు జుబ్లీహిల్స్ బై ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, దేనికి మెజారిటీ ఎంత ఉందో కనుక్కుందాం సార్ లోకల్ ప్రజలు. అన్న ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, జుబ్లీహిల్స్ బై ఎలక్షన్స్, దేనికి మెజారిటీ ఎక్కువ ఉంది అన్న? ఇప్పుడు టిఆర్ఎస్ ఉందన్న. అంటే దేనికి టిఆర్ఎస్ ఉంది, ఎందుకు? ఎందుకంటే ఇంతకుముందు మనకి ఎప్పుడు తెలిస్తే అప్పుడు వచ్చాక అందుబాటులో ఉంటాడు. ఓకే, ఇప్పుడు ఇండియా కొత్త అయినా కాబట్టి ఇంతవరకు ఈయన ఎప్పుడు రాలే కాబట్టి మనకి ఇంత ఓకే చూస్తాం. ఒకవేళ గెలిస్తే ఎవరు ఎట్లా చేస్తారనే తర్వాత తెలుస్తుంది. ఓకే, ఇప్పుడు జుబ్లీహిల్స్ లో మేజర్ ప్రాబ్లమ్స్ ఇక్కడ ఏమైనా ఉన్నాయా? చాలా ఉన్నాయన్న. అంటే ఏమున్నాయా? అంటే మామూలుగా ఇంతకుముందు డబుల్ బెడ్రూమ్ ఇస్తా అని చెప్పి చాలా మందికి రాలేవు. ప్లస్ రోడ్స్, డైరీ కలెక్షన్స్ ఇంకా చాలా మంది ఇక్కడ రావట్లేదు. ఇంకా మా ఇంటి దగ్గరనే డైరీ కలెక్షన్ లేదు. ఇప్పుడు నవీన్ యాదవ్ గారి సపోర్ట్ ఎలా ఉందన్న ఇక్కడ? బాగానే ఉంది, ఆయన కూడా బాగానే ఉంది. ఓకే, ఇప్పుడు ఏది గెలుస్తారు అంటున్నారు? మామూలుగా అంటే టిఆర్ఎస్ లో ఉండే వేరే ఆయన ఒక ఆమె ప్లేస్ లో వేరే ఆయన పెట్టితే ఇంకా ఎక్కువ ఉంటుండే పోటీ అనుకుంటున్నాను. ఓకే, మీకు మీ అయిపోయారు అని చెప్పండి. అభిప్రాయం అంటూ ఏం లేదు, అన్ని సమానం పార్టీ లేదు. ఓకే, ఇప్పుడు జుబ్లీహిల్స్ బై ఎలక్షన్స్ లో ఏది గెలుస్తుంది అనుకుంటున్నారు? బీజేపీ వస్తుంది. నేను బీజేపీ వస్తాను. జుబ్లీహిల్స్ బై ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, దాని గురించి మన ప్రజల్ని అడిగి తెలుసుకుందాం ఎలా ఉంది అన్న. ఇప్పుడు జుబ్లీహిల్స్ బై ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, ఏ ఎమ్మెల్యే అధికారంలోకి వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? ఇప్పుడున్న పరిస్థితులలో అయితే బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తేనే బెటర్ ఉంటుంది అనేది ఉంది. ఎందుకు అని అంటే గత 2 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీ వచ్చి ఏ ఒక్క హామీని కూడా బరాబరి చేసింది లేదు. ఒక్క బస్సు, ఆ బస్సు కూడా ఏం చేస్తారు అంటే లేడీస్కి ఇస్తారు, వాళ్ళ భర్తల దగ్గర నుంచి ఇగ్గుకుంటారు. మిగతా మాత్రం ఏం చేసింది అయితే కనిపిస్తలేదు. అలాగే హైదరాబాద్ కూడా మొత్తం డౌన్ అయిపోతుంది. అంటే పారిశ్రామికవేత్తలు పారిపోయే విధంగా తయారైపోతుంది. ఎందుకు అని అంటే గన్ను పెట్టి పారిశ్రామికవేత్తలకు ఒకప్పుడు కేటీఆర్ గారు గొడుగు పట్టుకొని పారిశ్రామికవేత్తల్ని తీసుకొచ్చారు. ఫర్ ఎగ్జాంపుల్ మనం చూసుకుంటే ఒక పారిశ్రామికవేత్త వాటర్ లేవు, ట్యాంకర్లు తీసుకొచ్చుకొని మేము కొన్ని ప్రొడక్షన్ తయారు చేసుకుంటున్నాము అని అంటే
మీరు మా దగ్గర పెట్టండి, తెలంగాణలో మేము వాటర్ తీసుకొస్తామని పట్టుబట్టి కేసీఆర్ గారు వాటర్ తీసుకొచ్చి పరిశ్రమలకు అందించే విధంగా సరిపోకపోతే ఇప్పుడు కాళేశ్వరం ద్వారా రిటర్న్ పంపింగ్ చేసి మల్లన్న సాగర్ నుంచి హైదరాబాద్ వరకు తీసుకొచ్చే విధంగా ప్రణాళికలు రూపొందించి మల్లన్న సాగర్ కూడా కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ 30 సంవత్సరాలకు సరిపడా వాటర్ హైదరాబాద్ కు ప్రణాళిక చేసి పెట్టిండు. ఇప్పుడు 3 years తర్వాత మళ్ళీ కేసీఆర్ గారు వస్తారనుకుంటున్నారు? 100% అండి, దానిలో డౌటే లేదు. ఎందుకంటే హైదరాబాద్ ప్రజలు ఆల్రెడీ ఎప్పుడో నిర్ణయించారు, కేటీఆర్ గారి ఆధ్వర్యంలో హైదరాబాద్ ఉంటే బెటర్ ఉంటది అనే ఉద్దేశంతో హైదరాబాద్ సరౌండింగ్ అసెంబ్లీ సీట్లు మొత్తం బీఆర్ఎస్ కు వచ్చినాయి. ఒక విలేజ్లలోనే కొద్దిగా పోయినాయి కాంగ్రెస్ కు వచ్చినాయి. కాకపోతే ఆ విలేజ్లలో కూడా మన వ్యవసాయం చేసే ప్రతి ఒక్క రైతు బాధపడుతుండే. ఈరోజు ఈ రేవంత్ రెడ్డి హామీలకు మోసపోయి రైతు బంధు 10,000 ఇస్తుండు కదా, మేము 15,000 ఇస్తాం అనడం వలన కొంతమంది రైతులు ఏమనుకున్నారంటే మాకు కరెంటు వచ్చింది సఫిషియెంట్ గా. అంతకుముందు 7 గంటలు 9 గంటలు ఉన్న కరెంటు 24 గంటల కరెంట్ వచ్చింది, వాటర్ వచ్చినాయి, గ్రౌండ్ వాటర్ పెరిగినాయి, మిషన్ కాకతీయ చేసిండు, మిషన్ భగీరథ చేసి ఇంటింటికి నల్లు ఇచ్చిండు, మాకు అన్ని రకాలు ఉన్నాయి, ఈయన ఇంకా ఇస్తుండు అని అనడంతో వీళ్ళు ఏదో కొంత విలేజ్లల్లా బోల్తా పడ్డారు. కానీ ఇప్పుడు అగ్రికల్చర్ చేసే ప్రతి ఒక్క రైతుకు ఏమైందంటే యూరియా గత 10 సంవత్సరాల్లో ఎప్పుడు కూడా చెప్పులు పెట్టుకొని పట్టాదారు పాస్బుక్లు పెట్టుకున్న దాఖలాలు లేవు. ఎప్పుడైతే తెలంగాణ రాకముందున్న చరిత్ర ఆనాటి రోజులు తెస్తా అని చెప్పి ఆనాటి రోజులు చెప్పులు పెట్టుకునే రోజులు తీసుకొచ్చిండు రేవంత్ రెడ్డి. ఓకే, ఇప్పుడు మాగంటి సునీత గారు అధికారంలోకి వస్తే మొదటి పని ఏం చేయాలనుకుంటున్నారు? ఇప్పుడు ప్రజెంట్లీ ఉన్న పరిస్థితి ఎట్లుందంటే తెలంగాణ మొత్తం బీఆర్ఎస్ గెలవాలా, సునీతమ్మ గెలవాలా అని అనుకుంటారు. సునీతమ్మ గెలిస్తే ఇప్పుడే ఏదో జూబ్లీహిల్స్ లో చేంజ్ అవుతుందని కాదు, హామీలు ఇచ్చిన రేవంత్ రెడ్డికి చెంపపెట్టులాగా ఉండాలి. వాళ్ళు ఇచ్చిన హామీలు మేము ప్రజలకు చేయాలి అని అంటే వాళ్ళకి ఇప్పుడే చెంపపెట్టులాగా జూబ్లీహిల్స్ లో బీఆర్ఎస్ గెలిచి కాంగ్రెస్ ఓడగొడితేనే ఈ హామీలు అమలవుతాయి. కాబట్టి సునీతమ్మ గారిని గెలిపించుకోవాలి. ఇప్పుడు మన జూబ్లీహిల్స్ మొత్తంలో మేజర్ గా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా? మాక్సిమం మాగంటి గోపీనాథ్ గారు అన్ని రకాల ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసిండు. రోడ్లు బరాబర్ లేకుండే, డ్రైనేజ్ వ్యవస్థ బరాబర్ లేకుండే, అన్ని రకాలుగా చేసిరు. ఇప్పుడు వెంగళరావు నగర్ లో కమ్యూనిటీ హాల్ కొరకు అంతకన్నా ముందు ఉన్న ల్యాండ్స్ అన్ని కబ్జా చేద్దామనే ఆలోచనలో ఉంటే గవర్నమెంట్ కు ఈ వెంగళరావు నగర్ డివిజన్ లో ఒక ల్యాండ్ కమ్యూనిటీ కొరకు ఆపి దాన్ని కబ్జా కూరల నుంచి విడిపించి 6 కోట్లు శాంక్షన్ చేపించి ఆల్రెడీ బిల్డింగ్ కంప్లీట్ దశలో ఉంది. దాన్ని ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత బడ్జెట్ రిలీజ్ చేయక ఇప్పుడు పరిస్థితి ఈ 2 సంవత్సరాల నుంచి అప్పుడు ఏదైతే కన్స్ట్రక్షన్ అయిందో అంతే ఉంది. ఈ 2 సంవత్సరాల నుంచి జరుగుతలేదు, అంటే బిల్లులు ఇచ్చే పరిస్థితి లేదు. రేవంత్ రెడ్డి గవర్నమెంట్ వచ్చిన తర్వాత చాలా మంది కాంట్రాక్టర్లు పోయి సచివాలయంలో ధర్నా చేసిన పరిస్థితులు వచ్చినాయి. 20% ఫర్ ఎగ్జాంపుల్ ఒక రోడ్డు ₹1,00,00,000 చేస్తే 20 లక్షలు వాళ్ళ కమిషన్ ఇస్తే గానీ బిల్లులు ఇచ్చే పరిస్థితి లేదు. ఇప్పుడు జూబ్లీహిల్స్ బై ఎలక్షన్స్ లో ఏ పార్టీ గెలుస్తుంది అనుకుంటున్నారు? 100% అండి, ప్రజలు ఆల్రెడీ నిర్ణయించుకున్నారు. కంపల్సరీ బీఆర్ఎస్ పార్టీ గెలవబోతుంది. 15,000 నుంచి 20,000 మెజార్టీ తోటి బీఆర్ఎస్ పార్టీ గెలుపు ఖాయమైంది. ఆల్రెడీ మొన్న కేకే సర్వే కూడా చెప్పారు. మీరు ఎక్కడికి పోయినా అని చూడండి, ప్రజలు మొత్తం బీఆర్ఎస్ పార్టీని రావాలని కోరుకుంటున్నారు.